హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను ఒక మంచి రెసిపీని చూపించబోతున్నాను. కూరలు లేనప్పుడు ఒక్క వంకాయ ఉంటే చాలు, ఇంటిల్లిపాదికి కూడా కూర రెడీ అయిపోతుంది. అంటే మీకు ఇప్పటికే అర్థమైపోతుంది, వంకాయ చక్రాలండి. చాలా సింపుల్ రెసిపీ, ఇది ఎవరైనా సరే చేసేయచ్చు. లేట్ చేయకుండా రెసిపీలోకి కూడా పదాం. వెల్కమ్ బ్యాక్ టు ఇందు రెసిపీస్. ముందుగా ఇలాంటి పెద్ద వంకాయ నేను తీసుకున్నాను. ఇలా తీసుకొని ఇది ఒక్కసారి వాటర్లో ముంచి కడిగేసి ఒక 1/2 ఇంచ్ వెడల్పు ఉన్నట్లు చక్రాల్లా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసిన తర్వాత మనం వెంటనే చేసేస్తే వాటర్లో వేయక్కర్లేదు, లేదంటే మాత్రం వాటర్లో వేసుకోవాలి. సో నేను వెంటనే చేసేస్తున్నాను కాబట్టి వాటర్లో వేయలేదు. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఈ చక్రాలు దాంట్లోనే వేసుకొని మూత పెట్టుకొని వేయించుకోవాలండి. డీప్ ఫ్రై చేయకుండా తక్కువ నూనెతో షాలో ఫ్రై చేసి హెల్దీగా తినే రెసిపీ అనమాట. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. ఏమీ లేనప్పుడు కూడా ఇలా చేసుకుంటే నిజంగా స్మార్ట్ ఇల్లాలే. సో మీరు స్మార్టా అయితే ఈ రెసిపీని చూసి మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. మూత పెట్టేసి లో టు మీడియంకి మంటని అడ్జస్ట్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. మిగిలిన ముక్కలు వాటర్లో వేసి ఉంచుకోవాలి. లేకపోతే వంకాయ కదా, నల్లగా అయిపోతాయి, కరుడు కట్టేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఒక 1/2 స్పూను ఉప్పు, ఒక 1/2 స్పూను పసుపు వేసుకొని కలిపి ఈ ముక్కల మీద ఇలాగా స్పూన్తో చల్లుకోవాలండి. కొంచెం కొంచెం వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేస్తే వంకాయలు మెత్తగా అయిపోతాయి కాబట్టి కొంచెం వాటర్ ఇలా చల్లుకోవాలి. ఇలా చల్లుకోవడం వల్ల మనకి ఏంటంటే నూనె ఎక్కువ పట్టదు. మనం షాలో ఫ్రై చేసుకుంటున్నాం కదా, నూనె ఎక్కువ పట్టదు, వంకాయలు ఉడికిపోతాయి. ఇలా వెడల్పుగా ఉండేటటువంటి కంటైనర్ మీరు తీసుకున్నట్లయితే ప్యాన్ లాంటిది మీకు ఈజీగా అవుతుందన్నమాట. ఈ ఆవిరికి ఈ ముక్కలన్నీ ఉడికిపోతాయి. ఈ రకంగా ఒక 5 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత ఇలా ఎర్రగా అయింది చూడండి, రెడ్ కలర్లో వచ్చింది కదా. సో ఇలా రెడ్ కలర్లో వచ్చిన తర్వాత అప్పుడు మనం కొంచెం శనగపిండి పైన చల్లుకోవాలి. శనగపిండి మనం దించే ముందు లాస్ట్లో చల్లుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ముందే జల్లేస్తే మాడిపోతాయి. సో ఎర్రగా కాలిన తర్వాత ఇవి ఎర్రగా ఫ్రై అయిన తర్వాత 2 వైపులా కూడా అప్పుడు మనం శనగపిండి అలాగే కొంచెం కారం కూడా చల్లుకొని తీయాలి. ఇలా శనగపిండి కారం చల్లేటప్పుడు ఫ్లేమ్ సిమ్లో ఉండాలి. ఇలా మంటని ప్రతిసారి కూడా అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఈ షాలో ఫ్రై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇలా శనగపిండి కారం స్ప్రింకిల్ చేసిన తర్వాత స్ప్రింకిల్ చేసుకొని ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పీసెస్ని ఒక పళ్ళెంలోకి తీసుకోవాలి. ఎంతేనండి, ఈ రెసిపీ అయితే అయిపోయింది. మన దీంట్లోకి ధనియా పౌడర్ కానీ, జీరా పౌడర్ కానీ, లేదా గరం మసాలా పౌడర్ కానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ వంకాయ చక్రాలు కారం, ఉప్పు, పసుపు అంతేనండి. కాకపోతే లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి, కంపల్సరీగా చల్లుకోవాలి. ఈ ఫ్లేవర్ అనేది ఈ వంకాయ చక్రాలకి చాలా బాగుంటుంది. అలాగే మీకు కావాలంటే ఒక చిన్న ఉల్లిపాయ ముక్క కూడా పక్కన చేర్చుకొని అందులో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇదే విధంగా మనం మిగిలినటువంటి వంకాయ ముక్కలు ఉన్నాయి కదా చక్రాలు, అవి కూడా ఫ్రై చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్. ఇలా చేసుకొని మొత్తం అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని దానిపైన కొత్తిమీర, సన్నగా తరిగినటువంటి కొత్తిమీరని స్ప్రింకిల్ చేసుకోవాలి. అలాగే కొంచెం నిమ్మరసం కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఎక్కువ చేసుకోకూడదు, అంటే ఒక 5-6 చుక్కలు పైన స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, అన్నంలో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే థమ్స్ అప్ ఇవ్వండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి ఇందు రెసిపీస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.